హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేదైతే చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా పాస్ట్ జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు? ఎందుకు మీకు కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే చూద్దాము. ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ తెలియజేసుకుంటూ. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి. మా వ్యూవర్స్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? ఎందుకు దూరం పెడుతున్నారు? వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. Bottom of the deck, 7 of Wands. క్లారిఫికేషన్ ఇస్తూ రీడింగ్ అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, 9 of Swords క్లారిఫికేషన్. ఎందుకు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు? 6 of Swords, 9 of Pentacles clarification, Queen of Wands, Queen of Cups clarification, King of Swords, Knight of Swords, the World clarification, Justice, Judgment, 3 of Pentacles clarification, the Temperance. Okay. Bottom of the deck, Queen of Pentacles. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారండి. రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు.
సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 21, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 20, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 1 కూడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అని అంటే, ఇక్కడ ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్ళు భయపడుతున్నట్లు నాకు కనిపిస్తుంది. ఇది ప్రెజెంట్ అయినా అయిండొచ్చు, పాస్ట్ అయినా అయిండొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మీ రిలేషన్ అంటే ఇది థర్డ్ పార్టీ అంటే ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా తన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సో ఎవరైనా అవ్వచ్చు, ఒక ఫాదర్ అవ్వచ్చు. సో వాళ్ళకు తెలియడం వల్ల ఇక్కడ మీ మధ్య గొడవలు జరగడము, మీ పర్సన్ ఏదో మిమ్మల్ని మాట్లాడడము, ఇంకా వాళ్ళు భయపడ్డము, మీ నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోవడము, ఈ రిలేషన్ కంటిన్యూ చేయలేకపోవడము అయితే జరిగిందన్నమాట. ఇక్కడ కంటిన్యూ చేయలేకపోయినా కానీ సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే, సో వాళ్ళకి మీరు 24/7 వాళ్ళకు గుర్తొస్తున్నారు. ఇక్కడ నేను ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెడుతున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళకి మీ ఆలోచనలే గుర్తొస్తున్నాయి. అండ్ మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన ఏదైతే ఒక మదర్లీ నేచర్ అన్నమాట. సో మీరు పంచిన ప్రేమ అంటే అన్ని విధాలుగా వాళ్ళు బాగుండాలని మీరు వాళ్ళ పట్ల చూపించిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో, సో అది గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఇది ఫ్యామిలీ అయినా అయిండొచ్చు, అదర్ ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా, వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళ మాటలు వింటూ మీతో స్వార్థంగా అంటే ఇక్కడ మీతో గొడవలు వేసుకోవడము, నా ఇష్టం వచ్చినట్లుంటాను, నాకు నచ్చినట్లుంటాను అని మీతో అనడము అయితే జరిగింది. సో అలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఏంటి అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మీకు చెప్పుకోలేకపోతున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో ఇక్కడ వాళ్ళ సిస్టర్ అయినా, వాళ్ళ మదర్ అయినా ఇక్కడ బ్లేమ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే ఒక స్ట్రాంగ్ గా మీ రిలేషన్ లో ఒక అడ్డుగా నిలుస్తున్నారు. సో మీ రిలేషన్ కి ఒక అడ్డుగా ఉండి ఈ రిలేషన్ ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సో ఆ పర్సన్ వల్ల మీ రిలేషన్ ఒక బ్రేకప్ అనేది పడింది. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ లో పెట్టడము, మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళను అధిగమించి మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే మీ పర్సన్ కి అయితే ఉంది. సో ఉన్నా కానీ ఏదైతే ఈ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఒక చాలా క్రిటికల్ గా ఉందన్నమాట. ఆందోళన, ఇంకా ఎలా అంటే ఆవేశము అన్నీ ఉన్నాయన్నమాట మీ పర్సన్ లో. ఇటు చూస్తే ఫ్యామిలీని కాదనుకోలేరు, ఇటు చూస్తే మిమ్మల్ని కాదనుకోలేరు. ఇది ఫ్యామిలీ అయినా, అదర్ పర్సన్ అయినా, ఎవరైనా కావచ్చు. సో ఈ థర్డ్ పార్టీని కాదనుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. సో మీకు చెప్పారు లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని మీకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక బౌండరీ అయితే వేసేసుకున్నారు. ఇక్కడ ఒక బౌండరీ అయితే వేసుకున్నారు, కానీ ఇక్కడ మీరు బాధపడుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో చాలా అలజడి, ఆందోళన, నిద్ర లేని రాత్రులు అయితే వీళ్ళు గడుపుతున్నారనమాట. వాళ్ళకి రిలేషన్ ఒక న్యాయం చేయాలి అనేది అయితే ఉంది, నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది. కానీ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పడుతూ చూద్దాం, నేను 2 విధాలుగా కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ నాకు కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎలా అంటే ఇక్కడ మీకు జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇక్కడ మీ మధ్య గొడవలు అవ్వడము, మీతో చాటింగ్ చేస్తూ ఉంటే కూడా అక్కడ ఫ్యామిలీ చూడడము, లేదు ఫోన్లు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మాట్లాడడము, ఇంకా మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాలేకుండా వాళ్ళ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, వాళ్ళకు భయపడి
అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళకి తెలుసు మీరు వాళ్ళ పట్ల ఎంత ప్రేమ చూపించారో అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఒక బౌండరీ అయితే వేసేసుకున్నారు, కానీ కానీ అక్కడ మనశ్శాంతిగా అయితే లేరు. ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు ఒక న్యాయం చేయలేకపోయాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్‌కి ఉంది. సో ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్‌కు మనసంతా అలజడి, ఆందోళన ఉంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. వాళ్ళకు భయపడి ఇంకా వాళ్ళ లైఫ్‌లోకి ఎంట్రీ లేకుండా మిమ్మల్ని బ్లాక్‌లో పడేశారన్నమాట. ఒక బౌండరీ అయితే వేసేసుకున్నారు. ఇంక నాకు ఏ రిలేషన్ వద్దు, ఏమీ వద్దు, నేను న్యాయం చేయలేను, ఇది నా వల్ల కాదు, ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు తెలుస్తుంది, నా వల్ల కాదు అనుకునే విధంగా ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళలేను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నట్లు నాకు తెలుస్తుంది. ఇక్కడ బాధపడుతున్నారు, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడలేకపోతున్నారు. అండ్ ఎలాగైనా నేను బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా చెప్పడం కావచ్చు, వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉండొచ్చు. మీ గురించి ఇంకా ఇతరత్రా మిగతా అంటే ఇతర వ్యక్తులతో కూడా గాసిప్స్ అనేది జరుగుతున్నాయన్నమాట ఇక్కడ. సో మీ రిలేషన్ గురించి గాసిప్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మీతో మాట్లాడకుండా కామ్ గా ఉండడం అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అని అంటే సో సిచ్యువేషన్ ఇప్పుడు క్రిటికల్ గా ఉంది, సో అందుకని నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. చూద్దాం, రిలేషన్ నాకు తెలుసు నిలబెట్టుకోవాలనేది ఉంది అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉంది. సో ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని ఫ్యామిలీ కోసము తన స్వార్థంగా తను ఇక్కడ కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఎవరు చెప్పినా తనకు నచ్చినట్లుగానే ఉంటారు తప్ప తనకు నచ్చినట్లుగానే ఉంటారు. తన ఇష్టపడ్డ అంటే ఇక్కడ మీకంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఇక్కడ ఏదైనా దొరికింది అంటే ఇంకా అటు సైడ్ ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది. అంటే ఇంకా ఇక్కడ మీ దగ్గర మీకున్న నీడ్స్ వరకు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. సో అది అయిపోయాయి. సో ఇంకెవరో మీకంటే ఇంకా ఇంకొక బెటర్ ఆప్షన్ దొరికే లోపల ఇంకా అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో హ్యాపీగా ఉండడం కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో అలా ఒక బౌండరీ అయితే వేసేసుకొని ఇక్కడ మీ రిలేషన్కి ఒక అర్థం అనేది లేకుండా ఇక్కడ మీరేమో వాళ్ళ కోసం 24/7 బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరేమో వాళ్ళ గురించే థింకింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు లేనిదే మేము జీవించలేము అనుకునే విధంగా ఇక్కడ మీ సిచ్యువేషన్ అయితే నాకు కనపడుతుంది. సో మీరు కూడా అంటే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒకసారి బ్రేకప్ అయి వెళ్ళారు అని అంటే వాళ్ళు తిరిగి వచ్చినా కానీ లైఫ్ లాంగ్ రిలేషన్ మీతో కంటిన్యూ చేస్తారు అనే నమ్మకం మీకుందా? నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ఎందుకు అంటే కొంచెం ఇది క్యారెక్టర్ లెస్ అని నేను చెప్పలేను, కానీ అంటే ఎక్కడ వాళ్ళకి బెటర్ ఆప్షన్ దొరికితే అక్కడికి వెళ్ళి స్టే అవ్వడం అయితే జరుగుతుంది మీ పర్సన్. సో ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెము బాధపడుతూ ఉన్నా కానీ అంటే కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నాయంటే సడన్ గా మీ రిలేషన్ తెలుసుకోవడము, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడము, ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేయడము, అలా కంట్రోల్ చేయడం వల్ల ఇంకా మీ లైఫ్లోకి ఇంకా నేను రాలేను అనుకునే విధంగా చాలా ఆందోళన పడడం కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ కోసమే అండ్ న్యూ పర్సన్స్ కోసం కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు తెలుస్తుంది. సో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది అన్నమాట. సో అలా చీట్ చేసి అంటే ఇక్కడ మిమ్మల్ని అవసరాల వరకు మిమ్మల్ని యూస్ చేసుకొని అలా మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్టు కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఏదైనా అడిగితే భయం సమాధానం అయితే లేదు. అక్కడి నుంచి భయపడటం మీరు కావాలనిపిస్తుంది, కానీ భయం అయితే ఉంది. ఎందుకు అంటే పాస్ట్ లో వీళ్ళు చేసిన చీటింగ్ అయితే ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు బాధపడటం అయితే జరుగుతుందన్నమాట. అంటే అలా బాధపడుతున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు తెలుస్తుంది. మీ రిలేషన్కి ఒక అర్థం అనేది లేకుండా వీళ్ళు ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారో దాని గురించి అయితే ఆ థింకింగ్ అయితే ఉంది. మీకు అన్యాయం చేశాను అనే థింకింగ్ అయితే ఉంది. సో ఇక్కడ
ఇక్కడ వాళ్ళు బ్లాక్ చేయడానికి, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది స్వార్థంగానే మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళడము. సో, అది మీకు చెప్పకుండా కూడా ఒక డేరింగ్‌గా బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం కావచ్చు, సమాధానం లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా వెళ్లారు. కానీ అది మీకు చెప్పట్లేదన్నమాట. ఇక కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళకింకా బెటర్ ఆప్షన్ ఏదో వచ్చింది. అది జాబ్ అయినా, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో, అలా కూడా ఇంకా వేరే ప్రదేశానికి వెళ్ళాల్సొచ్చిందన్నమాట. సో, మీకు కమిట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటాను అని కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో, వాళ్ళకింకా బెటర్ ఆప్షన్ వచ్చాక ఇంకా అది వర్క్ విషయంలో అయినా ఏదైనా కావచ్చు. ఇంకా వెళ్ళాల్సొచ్చింది. వెళ్లారు. కానీ ఇక్కడ మర్చిపోలేకపోతున్నారు అనుకునే విధంగా కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీరు గుర్తుకు రావడము, పదే పదే గుర్తుకు రావడం అనేదైతే జరుగుతుంది. సో, మనసంతా గూడా ఏదో ఒకటి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనేదైతే ఉంది. కానీ ఆందోళన ఒక వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్‌గా అనేదైతే ఉంది. మైండ్ సెట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ సరిలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి జరగాలి అనుకునే విధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి ఈ థర్డ్ పార్టీనే కారణం అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. సో, రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే ఉంది. అంటే ఇక్కడ కొంతమంది మిమ్మల్ని గూడా మీతో చర్చించుండొచ్చు. అంటే ఇటు థర్డ్ పార్టీని మెయింటైన్ చేయగలుగుతాను, మీకు గూడా న్యాయం చేస్తాను అనుకునే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక సమాధానం అయితే ఇచ్చిండొచ్చు. అంటే ఇక్కడ ఇద్దరు కావాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌కు భయపడి ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారో, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఆ బాధ అయితే వాళ్ళలో ఆ పెయిన్ అయితే చాలా ఉందన్నమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి సో, ఇదే కారణం. మీ సిట్యుయేషన్ వాళ్ళకి తెలియడము, అందువల్ల దూరం పెట్టడము అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడ మరికొంతమంది ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మీరు కూడా వాళ్ళ సైడ్ ఏదైనా ప్రాక్టికల్‌గా ఉండిండొచ్చు. సో, అంటే వాళ్ళకు తగ్గ టైం మీరివ్వట్లేకపోయుండొచ్చు. మీరు వర్క్ బిజీలో ఉండి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్రా ఏదైనా కారణాలు కావచ్చు. సో, దానివల్ల కూడా మీరు వాళ్ళకొక టైం అనేది ఇవ్వలేకపోయుంటే వాళ్ళు మిమ్మల్ని హ్మ్. దూరం చేసుకున్నట్లు నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే ఇగ్నోర్ చేశారో కానీ, వాళ్ళు కూడా ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కానీ ప్రశాంతంగా అయితే లేరన్నమాట. బాధపడడం అయితే జరుగుతుందిక్కడ. మీ గురించయితే థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా గైడెన్స్ అయితే చూద్దాం. ఓకేనా? మీ రిలేషన్‌లో యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? వాళ్ళ రిలేషన్‌లో మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ రిలేషన్‌లో మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరిస్తున్న గైడెన్స్, వీళ్ళ రిలేషన్‌లో వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్. ద స్టార్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తులు పాస్ట్‌లో ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ రిలేషన్ కావాలి అని కోరుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్యూచర్‌లో ఈ రిలేషన్ అయితే మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఎందుకు అనంటే వాళ్ళు కూడా మీ గురించి తెలుసుకోవడము అంటే మీ గురించి ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా హీల్ అవుతున్నారన్నమాట. అంటే ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం అనేది ఇప్పుడు వాళ్ళు ఒక ధ్యానం ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా అండ్ ఒక గుడులకు వెళ్ళొచ్చు. హీల్ అవుతున్నారన్నమాట. హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, వీళ్ళు మీకొక న్యాయం అయితే జరుగుతుంది. మీకు ఒక డివైన్ అయితే ఉంది. మీ రిలేషన్ నిలబెట్టుకోగలుగుతారు అనేదైతే ఇక్కడ గైడెన్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా? నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటానండి. బాయ్.